ప్రేమ, ఏంటి పడుకోకుండా ఒక్కదానివి ఎక్కడున్నావు? ఏంటమ్మా అలా ఉన్నావు? ప్రణయ్ గురించి బంగారం గురించేగా. చూస్తూ ఉండు, వాళ్ళు 2 రోజుల్లో మన కళ్ళ ముందుకొచ్చేస్తారని నా మనసు చెప్తోంది. నువ్వేం భయపడకమ్మా. ప్రేమ, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? ఏం జరిగినా ఈ అమ్మకి చెప్పు. ఏడవకమ్మా. అమ్మా, నీ ప్రణయ్ని, నా తోడబుట్టిన వాడిని నేనే చంపించేశాను. సో వాట్? ఏం చేస్తావు? ఏం చేయగలవు నువ్వు? ప్రణయ్ లేడంటమ్మా. ప్రణయ్ ఇంకా రాడంటమ్మా. నన్ను ఎంతగానో ఇష్టపడిన మనిషి, నేనే తన జీవితం అన్న మనిషి ఈ లోకంలోనే లేడంటమ్మా. లేకుండా చేసిందమ్మా ఆ నరరూప రాక్షసి. ఆ నిజాన్ని ఎలా జీర్ణించుకోనమ్మా? ఆ గుండె పగిలే బాధని ఎలా భరించనమ్మా? ఇంక నేనే ధైర్యంతో బతకాలి? ఇంక ఏ ఆశతో జీవించాలి? ఊరుకోమ్మా, ఊరుకో. అలా మాట్లాడుకో. వరుసకేనమ్మా నేను నీకు అమ్మని. నిజానికి నువ్వే ఈ కుటుంబానికి అమ్మవి. మా అందరి ఆకలి తీర్చే అమ్మవి. మా అవసరాలు తెలుసుకొని ఆదుకునే నాన్నవి. ఏ కష్టం వచ్చినా మా వెంటే నిలబడే అండవి. అలాంటిది నువ్వే ఇలా ధైర్యం కోల్పోయి మాట్లాడొచ్చా? సర్వస్వం అనుకున్న భర్త ఉన్నట్టుండి కనపడకుండా పోతే ఎంత బాధగా ఉంటుందో. కనుమరుగైపోయాడని తెలిసాక ఆ గుండె ఎన్ని ముక్కలైపోతుందో నేను ఊహించగలను. ఆ భగవంతుడు ఎప్పుడూ తట్టుకొని నిలబడే వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెడతాడు. సమాధానాలు వెతుక్కునే వాళ్ళకే సమస్యలు ఇస్తాడు. పరిష్కారం తెలుసుకోగలిగే వాళ్ళకే పరీక్షలు పెడతాడు. మా కోసం, ఈ కుటుంబం కోసం నిన్నిచ్చాడు. నీ కోసం, నీ కన్నీళ్లు తుడవడం కోసం, నీ కష్టాన్ని కరిగించడం కోసం ఖచ్చితంగా ఏదో ఒక దారి చూపిస్తాడు. సముద్రం అంత దుఃఖాన్ని మోస్తున్న నిన్ను ఖచ్చితంగా తీరానికి చేరుస్తాడు. నువ్వు మాత్రం ధైర్యాన్ని కోల్పోకో. రా, ఒంటరిగా ఉండకో. రా రా ప్రేమ. కాసేపు ఆపుతావా? ఏమైంది? మహాలక్ష్మి ఎక్కడ? మహాలక్ష్మి! అక్క, అక్క! ఏంటి?
ఏమైంది ప్రణయ్? ఎందుకలా ఉన్నావు? ఏంటిదంతా? నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఎందుకు ఇలా అయిపోయాను? ఇలా ఎంతకాలం ఉండాలి? ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. సడన్ గా ఏంటిది ప్రణయ్? పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు. నా గతం గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? నీ ఇంట్లో ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నావు? ఎందుకు నా కోసం ఇదంతా చేస్తున్నావు? ఎవరో నా కోసం ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. నా కోసం ఎవరో పిచ్చివాళ్ళ వెతుకుతున్నట్టు అనిపిస్తుంది. నేను అయిపోయానో తెలియక నా గురించి ఎవరో నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది? ఎక్కడ నా వాళ్ళని నేను వెతుక్కోవాలి? ఎప్పుడు నా వాళ్ళని నేను కలుసుకోవాలి? ఎన్నాళ్ళు ఇలా నేను జీవోత్సవంలో తిరగాలి? ఈ బతుకు నాది కాదు. ఈ ఒంటరితనం నాది కాదు. ఈ నేను కాదు. నేను కాదు 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 కాదు. ప్రణయ్ ప్రణయ్ నేను కాదు. పల్లవి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా. ప్రణయ్ కూర్చో కూర్చో. రిలాక్స్ 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 రిలాక్స్. అక్క తీసుకో అక్క. రిలాక్స్. టీను, పండు వచ్చి పాలు తీసుకోండి అమ్మా. వస్తున్నానమ్మా. థ్యాంక్స్ అమ్మా. నేను స్టవ్ ఆఫ్ చేయాలి. అక్క కాఫీ ఇచ్చేయి. అమ్మా అమ్మా అమ్మా. ఏంటి? అక్క గదిలో లేదమ్మా. లేదా? పండు, అక్క బయట ఏమన్నా ఉందా? లేదమ్మా. పొద్దున్నే ఎవరికి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? శివాగ్ని బంగారాన్ని బతకనిస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఎలాగైనా బంగారాన్ని తీసుకునే వెళ్ళాలి. ఎవరు కావాలమ్మా? నువ్వెవరు? నేను ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నాను. నేను శివాగ్నితో మాట్లాడాలి. శివాగ్నియా? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరమ్మా. ఏ రాత్రికి రాత్రే పేరు మార్చుకుందా? ఎలాగైనా నేను శివాగ్నిని కలిసే వెళ్తాను. అరే ఆగండమ్మా, మీరు ఎవరిల్లు అనుకొని వచ్చారు? ఇక్కడ శివాగ్ని అనేవాళ్ళు ఎవరూ లేరు. అలా చెప్పమని చెప్పిందా? చెప్తుంటే వినిపించుకోరేంటి? ఏంటి వినిపించుకునేది? మీరు లోనికి వెళితే నా ఉద్యోగం పోతుందమ్మా. పర్వాలేదు, నేను వేరే చోటు ఇప్పిస్తాను. అమ్మమ్మ వద్దమ్మా, ఆగండమ్మా, నా ఉద్యోగం పోతుందమ్మా. అమ్మా వినండమ్మా. అమ్మా ఆగండమ్మా. అమ్మా అమ్మా అమ్మా, నా ఉద్యోగం పోతుందమ్మా. అమ్మా ఆగమ్మా. అమ్మా అమ్మా వద్దమ్మా, నా మాట వినమ్మా, నా ఉద్యోగం పోతుందమ్మా. శివాగ్ని, कौन है? कौन है तुम? శివాగ్ని. శివాగ్ని? శివాగ్ని కోసం వచ్చింది. అవును. శివాగ్ని ఇక్కడ లేదు. ఎక్కడుంది? మాకు తెలియదు.
ఈ ఇల్లు మాకు అమ్మేసింది. ఎక్కడ ఉంటదో మాకు చెప్పలే. ఇల్లు అమ్మేసిందా? అవును, మాది సేటు చమన్లాల్ కొన్నాయి. ఈ ఇల్లు అమ్మేసి తను ఎక్కడుంటుందో చెప్పలేదా? మాది సేటు అడిగినయి. ఆ శివాగ్ని మీకు ఎందుకు అన్నయి? మీది ఎవరు ఉన్నాయి? నేనా ఈ ఇంటి అసలైన ఓనర్ భార్యని. రండి రండి. మాది బిడ్డ బందర్ లెక్క అన్ని పాడు పాడు చేస్తూ ఉంటాయి. నువ్విక్కడుంటున్నట్టు ఎవరికైనా తెలిస్తే వచ్చి గంజినాయుడు మనుషులు ఎత్తుకుపోతారమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరేనా? వెళ్ళు, రూమ్లోకి వెళ్ళి ఆడుకో. ప్రేమ వెళ్ళిపోయిందమ్మా? పోయింది, కానీ పూర్తిగా నమ్మిందో లేదో తెలియడం లేదు. ఈ పిల్ల మన గ్రిప్లో ఉన్నంత వరకు మనకు ఎలాంటి ప్రమాదం లేదమ్మా. బంగారం కోసం నా మీద ఏమైనా కేసు పెడుతుందంటావా? ఎలా పెడుతుందమ్మా? లీగల్గా దత్తత తీసుకున్నట్టు రిజిస్టర్ కూడా అయిందిగా. ఒకవేళ ఏ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులంతా మనవాళ్లే కదమ్మా. 99 మంది మన మాట వినేవాళ్లే ఉండొచ్చు. ఎవరో ఒకరు సిన్సియర్గా ఉంటే ఆ ఒక్కరు ఎవరనేది మనకి ముందుగా తెలియదు కదా. సిన్సియారిటీకి ఇంకొక పేరే మహాలక్ష్మి. నీతికి, న్యాయానికి, ధర్మానికి, నిజాయితీకి పెట్టింది పేరే ఈ మహాలక్ష్మి. అండర్స్టాండ్? ఏంటి ఓవర్ యాక్షన్? అబ్బాయి బెదిరిపోతుంటేను. ఇలాంటి అందమైన యోగ్యుడు, బుద్ధిమంతుడు, ఇంత మంచి అబ్బాయిని నేనెక్కడా చూడలేదమ్మా. ఎంత మంచోడో. అమ్మాజీ, మాటి మాటికి నా ముందు అతన్ని పొగుడతారేంటి?
అదే నాకు అర్థం కావట్లేదు మహాలక్ష్మి. నా మంచితనం, నా యోగ్యత వీళ్ళకి ఏ కోణంలో కనిపించిందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అంటే ఆంటీ అంకుల్ అంటున్నాడు కదమ్మా. దిగులేను అంకుల్. ఆంటీ అంకుల్ అయినంత మాత్రాన బుద్ధిమంతుడైపోతానా? నీ గురించి నువ్వు తక్కువగా అనుకుంటున్నావు బాబు. నీలో కనపడిన చిరంజీవి ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అవునవును, నిజమే సుమా. నాకు ఇద్దరు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నారు. ఆపండి, చెప్పాల్సిన అసలు విషయమే మర్చిపోయాను. ఏంటమ్మా అది? పోలీస్ వెల్ఫేర్ ఫండ్ రైజింగ్ కోసం మా డిపార్ట్మెంట్ కల్చరల్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసింది. అందులో పాడడానికి ఒక పాట కావాలి. అది ప్రణయ్ రాయాలి. అవునా? నువ్వు హీరోయిన్గా, బాబు హీరోగా ఓ నాటకం వేయచ్చు కదా. నానాజీ, మనం వండుకు తిన్న కందిపప్పు గురించి మాట్లాడుతుంటే టిప్పు సుల్తాన్ తాగిన టీ కప్పు గురించి మాట్లాడుతున్నావేంటి? నువ్వేంటి నన్ను పాటలు రాయమంటున్నావు? నేనేమన్నా కవిని అనుకున్నావా? నీలో రవిలా కవి ఉద్భవించడం నేను కళ్ళారా చూసి, నీ సాహిత్యం చెవులారా విని మనసారా ఆనందించాను. కాబట్టి నువ్వు రాయాలి, అందరి ముందు పాడాలి. అప్పుడే నీ వాళ్ళు నిన్ను గుర్తిస్తారు. నీ గతం నీకు గుర్తొస్తుంది. అమ్మో, ఇది మళ్ళీ గతం అంటుందయ్యా. వీల్లేదు, ప్రణయ్ గతాన్ని తవ్వకూడదు, అసలు గుర్తే చేసుకోకూడదు. ఎందుకు? గతాన్ని గుర్తు చేసుకుంటే తల్లో నరాలు చిట్లు పోయేంత బాధపడుతున్నాడు పాపం బిడ్డ. అలాగని అతనిలోని కవిని అనగదొక్కేస్తామా? అమ్మా, పాట కన్నా మాట ముఖ్యం. కవిత్వం కన్నా బ్రెయిన్ ముఖ్యం. గతం కన్నా భవిష్యత్తు ముఖ్యం. ఈ సోది కన్నా సోలోగా ఉండటం ముఖ్యం. ఏమండి, నువ్వు పాట రాయాల్సిందే. ఏంటమ్మా, నాన్న ఇంకా తాగలేదా? హే, నువ్వింకా వాడిని నాన్న ఎందుకు పిలుస్తున్నావురా? ఎవరికోసమో వెయిట్ చేస్తున్నాడమ్మా. వాడి చావేదో వాడిని చావని. మీ జోలుకొస్తే మాత్రం ఇవాళ వాడిని బతకనివ్వను. చెప్పమ్మా శివాగ్ని. అలాగే అలాగే అలాగేమ్మా, నేను చూసుకుంటాను. ఇంకా ఇంటికి రాలేదు. ఇదిగో, నీ కూతురు ఎక్కడికి వెళ్ళింది? శవాలకు మనుషులతో ఏం పని? అవును, నాలాంటి మనుషులకు కూడా అప్పుడప్పుడు శవాలతో మాట్లాడాల్సిన కర్మ కూడా నాకు పడుతుంది. నువ్వు మనిషివంటే పశువు కూడా ఒప్పుకోదు. పశువులకి మనుషులు మనుషుల్లా కనబడలే. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీకెందుకు? శివాగ్ని ఏం చేశావు చెప్పు. చంపేశావా? పారుపేలా చేసావా? లేకపోతే కిడ్నాప్ చేసి ఎక్కడన్నా దాచిపెట్టావా? ఏం చేసావు చెప్పా? అడుగుతాను కదా, చెప్పా.
ఏంటయ్యా వాగుతున్నా? ఊరిగా చెప్పు, నువ్వే శివాని మాయం చేసావు. నువ్వే శివాగ్నిని ఆ ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయేలా చేస్తుంటావు.